స్వామీజీ శిష్యునితో ఈ విధంగా చెబుతూ ఉంటాడు. అర్జున్ ఒక స్టైలిష్ యువకుడు. సిటీలో జాబ్ చేస్తూ స్వేచ్ఛగా జీవిస్తాడు. అతను వివాహిత స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటాడు. సమాజం ఒప్పుకుంటుంది అని నమ్ముతాడు. కానీ అతని జీవితంలో ఏదో ఖాళీగా ఉందని అనిపిస్తుంది. అర్జున్ రాహుల్తో, జీవితం ఒక్కసారే, నేను నా స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నా, ఈ సంబంధాలు ఎవరినీ బాధ పెట్టవు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు అని అంటాడు. అప్పుడు రాహుల్, అర్జున్, నీవు అలా అనుకుంటావు, కానీ ఆ స్త్రీల భర్తల మనసు గురించి ఆలోచించావా? బాధ, అవమానం లేకుండా ఎవరైనా నిజంగా ఒప్పుకుంటారా అని అంటాడు. అప్పుడు అర్జున్ నవ్వుతూ, అది వాళ్ళ సమస్య, నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని అంటాడు. అర్జున్ తన ఊరిలోని తల్లిదండ్రుల ఇంటికి బలవంతంగా వస్తాడు. అతని తల్లిదండ్రులు అతని జీవనశైలి గురించి తెలుసుకొని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తారు. అతని తల్లి ఒక షాకింగ్ రహస్యం చెబుతుంది. అర్జున్ తల్లి అర్జున్తో, నీ జీవనశైలి సమాజం ఒప్పుకోదు, నీవు ఎవరిని బాధపెడుతున్నావో నీకు తెలియదు, వివాహం చేసుకో అని అంటుంది. అప్పుడు అర్జున్, అమ్మా, నాకు వివాహం అవసరం లేదు, నేను సంతోషంగా ఉన్నాను, సమాజం ఏమనుకుంటుందో నేను పట్టించుకోను అని అంటాడు. అప్పుడు అర్జున్ తల్లి, నీవు సంబంధం పెట్టుకున్న ఒక స్త్రీ భర్త, అతను నీ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్, అతను నీ చర్యల వల్ల బాధలో ఉన్నాడు అని అంటుంది. అర్జున్ తన చిన్ననాటి స్నేహితుడు విక్రమ్ను కలుస్తాడు. విక్రమ్ భార్యతో అర్జున్ సంబంధం గురించి విక్రమ్కు తెలుసు, కానీ అతను దానిని ఒప్పుకున్నట్టు నటిస్తాడు. విక్రమ్ బాధ అర్జున్ని కదిలిస్తుంది. విక్రమ్ అర్జున్తో, నీవు నా భార్యతో సంబంధం పెట్టుకున్నావని నాకు తెలుసు, కానీ నేను ఆమెను ఆపలేను, ఆమె సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అని అంటాడు. అప్పుడు అర్జున్, విక్రమ్, నీవు నిజంగానే ఒప్పుకున్నావా, నీ కళ్ళల్లో బాధ కనిపిస్తోంది అని అంటాడు. అప్పుడు విక్రమ్, జీవితం రాజీలతో నడుస్తుంది అర్జున్, నీవు సంతోషంగా ఉండు అని అంటాడు. కట్ చేస్తే వార్తల్లో విక్రమ్ కారు ప్రమాదంలో చనిపోయాడు, ఆత్మహత్య అని అనుమానం అని వస్తూ ఉంటుంది. విక్రమ్ మరణం అర్జున్ని తీవ్రంగా కదిలిస్తుంది. అతను తన జీవనశైలిని ప్రశ్నించుకుంటాడు. అతను స్వామిని కలుస్తాడు. ఆయన అర్జున్కు నైతికత, సమాజం మరియు బాధ్యతల గురించి వివరిస్తాడు. స్వామి అర్జున్కు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తాడు. స్వామి ఇలా అంటాడు, అర్జున్, నీవు ఆనందం కోసం వెతుకుతున్నావు, కానీ నీ చర్యలు ఇతరులకు బాధ కలిగిస్తాయి. నీ స్వాతంత్ర్యం ఇతరుల గాయాలకు ధర కాకూడదు అని చెప్తాడు. అప్పుడు అర్జున్ కన్నీళ్లతో, స్వామి, నేను విక్రమ్ని కోల్పోయాను, నా స్వార్థం వల్ల అతను చనిపోయాడు, నేను మారాలి, కానీ ఎలా అని అడుగుతాడు. అప్పుడు స్వామి, మార్పు అంటే నీ చర్యల బాధ్యత తీసుకోవడం, నీవు ఇతరులకు సహాయం చేయడం ద్వారా నీ గతాన్ని సరిదిద్దుకోవచ్చు, నీ మనసును శుద్ధి చేయడానికి ధ్యానం, సేవ ద్వారా మొదలుపెట్టు అని చెబుతాడు. అర్జున్, నీవు ఒక మార్గంలో అడుగు వేశావు, కానీ నైతికత అంటే కేవలం తప్పులను వదిలేయడం కాదు, సమాజంలో మంచిని చేర్చడం, నీవు ఇతరులకు మార్గదర్శిగా నిలవాలి అని అంటాడు. అప్పుడు అర్జున్, స్వామి, నేను ఇంకా నా గతం గురించి బాధపడుతున్నాను, నేను విక్రమ్ భార్యకు, సమాజానికి ఎలా జవాబు చెప్పను అని అంటాడు. అప్పుడు స్వామి, జవాబు చెప్పడం కాదు, నీ చర్యల ద్వారా నీవు మారినట్టు చూపించు, సమాజానికి సేవ చేయి, కుటుంబాలను బలోపేతం చేయి, అదే నీ పశ్చాత్తాపం అని అంటాడు. అర్జున్ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. అతను స్వామి సలహాతో ఒక ఎన్జిఓ స్థాపిస్తాడు. ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి, భావోద్వేగ బాధలను అధిగమించడానికి సహాయపడుతుంది. అతను తన తల్లిదండ్రులతో కలిసి సమాజంలో మార్పు తీసుకొని వస్తాడు. అర్జున్ వాళ్ళ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నా తప్పుల వల్ల చాలామంది బాధపడ్డారు, కానీ ఇప్పుడు నేను సమాజానికి మంచి చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు అర్జున్ తండ్రి, మా బిడ్డ మారాడని చూస్తే గర్వంగా ఉంది, నీవు నీ జీవితానికి అర్థం కనుగొన్నావు అని అంటాడు. అప్పుడు అర్జున్, విక్రమ్ లేకపోయినా అతని జ్ఞాపకం, స్వామి సలహా నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నాయి అని చెబుతాడు. అలా స్వామీజీ వాళ్ళ శిష్యునికి ఈ కథ అంతా చెప్పి, ఒక వ్యక్తి పరాయి స్త్రీతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, ముఖ్యంగా వివాహితులతో, నైతికంగా సమస్యాత్మకంగా పరిగణించవచ్చు. ఎందుకంటే వివాహం అనేది సాధారణంగా ఒకరికొకరు విశ్వాసం మరియు నిబద్ధత ఆధారంగా నడుస్తుంది. ఒక వ్యక్తి తన భాగస్వామి ఇతరులతో సంబంధాలు కలిగి ఉండటాన్ని ఒప్పుకున్నప్పటికీ, ఇది ఆ వ్యక్తి మనసులో బాధ, అవమానం లేదా నిస్సహాయత లేకుండా జరుగుతుందని హామీ ఇవ్వలేము. ఎందుకంటే మానవ మనస్తత్వం సంక్లిష్టమైనది. అందరూ నిజంగా సంతోషంగా, స్వేచ్ఛగా మరియు పూర్తి సమ్మతితో ఈ ఏర్పాటుకు అంగీకరిస్తే అది వారి వ్యక్తిగత ఎంపిక కావచ్చు. అయితే మానవ భావోద్వేగాలు సంక్లిష్టమైనవి మరియు బాధ, అవమానం, నిస్సహాయత లేకుండా ఉండటం అనేది చాలా అరుదు. అందువల్ల ఈ చర్యలు నైతికంగా, భావోద్వేగంగా లేదా సామాజికంగా సమస్యలను సృష్టించవచ్చు. ఇటువంటి సంబంధాలు పారదర్శకత, గౌరవం మరియు అందరి సమ్మతితో జరిగితే మాత్రమే అవి తప్పు కాదు అని పరిగణించబడవచ్చు అని చెబుతాడు.